కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బావాజీపేట 2వ వార్డులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిమ్మప్ప మాట్లాడుతూ, పేదలకు కూడు గూడు గుడ్డ అందించాలనే లక్ష్యంతోనే నాడు ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పుట్టిన ఈ పార్టీ వల్లే నేడు సామాన్యులు కూడా రాజకీయంగా ఉన్నత పదవుల్లో ఉన్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి అడుగుజాడల్లో పనిచేయడం గర్వకారణమని, ఆయన నిబద్ధత వల్లే ఆదోనిలో టీడీపీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని స్పష్టం చేశారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నేతలతో కలిసికట్టుగా పనిచేసి ఆదోనిలో తెలుగుదేశం జెండాను ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వార్డు నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చిన పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారాలు. ఈరోజు రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో 44 సంవత్సరాలు పార్టీ అందరూ పండుగ వేడుక మాదిరి చేసుకుంటున్నాము. ఈ పార్టీ గతంలోన కాంగ్రెస్ పార్టీని అణిగిదొక్కి కూడు గుడ్డ గూడు కోసము పెట్టిన పార్టీ ఈరోజు ప్రజలకి సేవ చేయాలనే కార్యక్రమం మీద పెద్దాయన స్వర్గీయులైన ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ. ఆ పార్టీని ఎల్లవేళ మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, మన ఆదోని నియోజకవర్గం 44 సంవత్సరాల కల్లా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న మీనాక్షి నాయుడు అన్న అయితేనేమి, ఈ పార్టీ ఈరోజు ఇంత స్థాయిలో ఉండదంటే వీళ్ళందరూ కాపాడుకొచ్చిన పార్టీ. ఈరోజు జనబలం కానీ ప్రజలు కానీ ఎక్కడ తగ్గినట్ల, కేవలం ఒక పెద్ద దేవుని రూపంలో చూసి ఈ పార్టీ కోసం అందరూ పాటుపాడుతూ పేదలకి సంక్షేమ పథకాలు అయితేనేమి, ఏమైతేనేమి, ఒక ఎన్టీఆర్ తర్వాతే ఎవరైనా కానీ పేదలకి పథకాలు తెచ్చింది పెద్దాయన. కూడు గుడ్డ గూడు 2 రూపాయలకు బియ్యం ఇవన్నీ తెచ్చింది పెద్దాయన ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా అప్పుడు మీనాక్షి నాయుడు అన్న ఎమ్మెల్యేగా గెలిచి 44 సంవత్సరాల కల్లా పార్టీని కాపాడుకుంటూ వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఈ స్థాయిలో పెట్టి ఆదోనిలో ఈరోజు ప్రతి ఒక్కరు గౌరవంగా మేము తెలుగుదేశం